పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో విభూతి బుధవారం తరువాత గురువారం. ఇది తపస్సు కాలంలో రెండవ రోజు. ఈనాటి స్వార్త పఠనము లూకా స్వార్త 9వ అధ్యాయము 22వ వచనము నుంచి 25వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్త పట్టణములోని 23వ వచనంలో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకుని అనుదినము నన్ను అనుసరించాలి అని. ఈ తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు మనకిస్తున్న సందేశం ఇది. మనము త్యజించటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము కొన్ని విషయాలను త్యజిస్తామో అప్పుడు రక్షణ మార్గములో సుఖముగా పయనిస్తాం. ఎప్పుడైతే మనము మన జీవితంలో కొన్ని విషయాలను త్యజించటానికి ప్రయత్నం చేస్తామో మన జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనమందరం కూడా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటాం. మన సెల్ ఫోన్లో చాలా రకమైనటువంటి యాప్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కువ యాప్స్ మన సెల్ ఫోన్లో ఉన్నప్పుడు మన సెల్ ఫోన్ స్లో అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. కానీ మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి అవసరము లేని యాప్స్ని ఆ సెల్ ఫోన్ నుండి మనం డిలీట్ చేస్తే, తీసివేస్తే మన సెల్ ఫోన్ ఎప్పటిలాగానే అది పనిచేస్తుంది. అదే విధముగా మన జీవితంలో మనకు హాని కలిగించేటువంటి విషయాలను, వ్యసనాలను, అలవాటులను, బంధాలను, వ్యక్తులను మన జీవితం నుండి త్యజించినప్పుడు, తీసివేసినప్పుడు మన రక్షణ మార్గములో మనం ప్రశాంతముగా ముందుకు సాగుతాం. ప్రభుని యొక్క మరణ పునరుత్థానాలలో పాల్గొనగలుగుతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, కోపాన్ని త్యజించాలి. క్షమను మనము పెంపొందించుకోవాలి. సుఖాలను, సౌకర్యాలను త్యజించాలి. ప్రార్థనకు, దేవునికి సమయాన్ని కేటాయించాలి. గర్వాన్ని, అహంకారాన్ని త్యజించాలి. వినయాన్ని, విధేయతను అలవర్చుకోవాలి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదివినట్లయితే, అబ్రహాము తన సొంత నిర్ణయాలను త్యజించుకుని దేవుని విధేయించాడు. దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము తనను తాను త్యజించుకున్నాడు, దేవుని ఎదుట విధేయుడిగా జీవించాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనములో ఎస్తేరు తన ప్రజల యొక్క మేలు కోసం, ప్రజల యొక్క బాగు కోసం, ప్రజల యొక్క రక్షణ కోసం తన సుఖాలను త్యజించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా మనం త్యజించవలసినవి చాలా ఉన్నాయి. కోపాన్ని త్యజించుదాం, గర్వాన్ని త్యజించుదాం, అహంకారాన్ని త్యజించుదాం, తలబిరుసుతనాన్ని త్యజించుదాం, స్వార్థాన్ని, అసూయను త్యజించుదాం. మన అనుదిన జీవితంలో ప్రభు మీద ఆధారపడి రక్షణ మార్గములో పయనిద్దాం. ఆ ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.